నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 27వ తేదీ సమీపిస్తుంటే వైసీపీ శ్రేణుల్లో అసహనం అంతకంతకు పెరుగుతోంది. పార్టీ అధిష్టానం పైన, ప్రత్యేకించి అధినేత జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారట. ఇలా అసహనంతో రగిలిపోతున్న పార్టీ శ్రేణులను పిలిచి మాట్లాడాలంటేనే చాలా మంది పార్టీ నేతలకు ముచ్చమటలు పడుతున్నాయట. వెర్సి క్రిస్మస్ వేళ జగన్ తన సొంతూరులో పండగ సంబరాల్లో మునిగిపోతే పార్టీకి చెందిన కీలక నేతలు మాత్రం తమ అనుచర వర్గాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను ఎలా తగ్గించుకోవాలో తెలియక నానా తంటాలు పడుతున్నారట. అయినా ఈ నెల 27వ తేదీకి అంత ప్రత్యేకత ఏముంది అంటారా? ఎందుకులేండి బాబు, ఆ రోజున చంద్రబాబు సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచిందని, ఆ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని జగన్ పిలుపునిచ్చారు కదా. అంటే మరో 2 రోజులు ఆగితే వైసీపీ శ్రేణులు రోడ్డు మీదకు వచ్చి నిరసనలతో హోరెత్తించనున్నాయన్నమాట. పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు ప్రారంభమవుతుంటే పార్టీ శ్రేణులో ఉత్సాహం తొనికిసలాడాలి గాని ఇలా అసహనంతో ఊగిపోవడం ఏంటి అంటారా? అయితే అసలు విషయంలోకి వెళ్దాం పదండి. సర్దుబాటు ఛార్జీల పేరిట కూటమి సర్కార్ ప్రస్తుతం వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలు కూటమి సర్కార్ తప్పిదంతో ఉత్పన్నమైనవి కావు. ఇవన్నీ వైసీపీ హయాంలో జరిగిన పరిణామాల కారణంగా ఉత్పన్నమైనవి. అంతేకాదండోయ్, ఈ సర్దుబాటు ఛార్జీలను వసూలు చేసుకుంటామంటూ కూటమి సర్కార్ కోరలేదు. స్వయంగా వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం పెట్టుకున్న దరఖాస్తు ఫలితంగానే ఇప్పుడు ఈ అదనపు ఛార్జీల వసూలు మొదలైంది. అంటే వైసీపీ సర్కార్ చేసిన నిర్వాకంపై ఆ పార్టీ శ్రేణులే ఇప్పుడు నిరసనలకు దిగుతున్నాయన్నమాట. అంటే మనం చేసిన తప్పులపై మనమే నిరసన తెలుపుతున్నట్టు అవుతుంది. ఈ విషయాన్నే బయటకు తీస్తున్న వైసీపీ శ్రేణులు తమ నేతలను నిలదీస్తున్నాయట. అదేంటన్నా, మొన్న సర్కార్ చేసిన తప్పుల కారణంగా ఛార్జీల వసూలు జరుగుతూ ఉంటే మనమే నిరసనలు ఎలా తెలిపేది అంటూ వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారట. వీరికి సర్ది చెప్పలేక పార్టీకి చెందిన కీలక నేతలు తలపట్టుకుంటున్నారట. ఇదిలా ఉంటే జనవరిలో తల్లికి వందనం పేరిట కూటమి సర్కార్ ఇచ్చిన హామీ అమలు కాలేదు అంటూ వైసీపీ మరో నిరసనకు శ్రీకారం చుట్టింది కదా. దానిపైన వైసీపీ శ్రేణుల నుంచి అప్పుడే వ్యతిరేకత వ్యక్తమవుతుందట. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడిని ప్రారంభించేందుకు జగన్ ఏకంగా 7 నెలల సమయం తీసుకున్నారు. అయితే ఎన్నికల్లో మాత్రం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అమ్మ ఒడి ప్రారంభిస్తామని జగన్ చెప్పారు. ఇప్పుడు అవే విషయాలను వైసీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. వైసీపీ మాదిరే కూటమి కూడా అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పింది. కూటమి మాటలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. ఫలితంగా ఘన విజయం సాధించిన కూటమి 6 నెలల క్రితం రాష్ట్రంలో పాలనను ప్రారంభించింది. మరి వైసీపీలాగే కూటమి సర్కార్ కూడా ఎంతో కొంత సమయం పడుతుంది కదా. కనీసం ఏడాది సమయం కూడా ఇవ్వకుండా కూటమి సర్కార్పై యుద్ధాన్ని ప్రకటిస్తే ఎలాగన్నది వైసీపీ శ్రేణుల వాదన. ఈ వాదనలతో వైసీపీ శ్రేణులు ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారట. వీరి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పార్టీ నేతలు సతమతమవుతున్నట్లుగా సమాచారం. ఈ లెక్కన వైసీపీ నిరసనల వ్యూహం ఆదిలోనే బెడిసి కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.